హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 1.2 కంప్లీట్ చేసాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్ అయినటువంటి 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ క్లాసెస్ 9th క్లాస్లోని మనము పాలినామియల్స్ అంటే ఏమి, పాలినామియల్స్ డిగ్రీ గురించి తెలుసుకున్నాము. అందుకు ముందుగా మనము ఇంట్రడక్షన్, పాలినామియల్స్ అంటే ఏమి, పాలినామియల్స్లో ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్లో పి ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. చూడండి, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ ఎక్స్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్. ది హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే పవర్ ఉందో దాన్ని హైయెస్ట్ పవర్ అంటారు. దానికి ఎక్స్ యొక్క ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్నే మనం ది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటారు. మీ తెలుగులో డిగ్రీ అనేది పరిమాణము అంటాము. ది ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్, see here examples of the degree of polynomials. See here 4x plus 2 is a polynomial. So in variable x, xలో అనేది xలలో 4x plus 2 అనేది ఒక పాలినామియల్. సో దీని డిగ్రీ ఏమవుతుంది, డిగ్రీ ఈక్వల్స్ టు హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చెప్పినాం హైయెస్ట్ పవర్ ఎక్స్ అనేది చెప్పినాం కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ఉంది. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది, 4x plus 2 యొక్క డిగ్రీ 1. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్కి 2y² ప్లస్ 3y plus 4 ఈజ్ ఏ పాలినామియల్ in the variable y. Here variable is different. Here variable is x. Here variable is different y. So the degree of variable of degree is 2 because the highest degree is 2 here. y యొక్క highest degree ఏముంది, 2 ఉంది. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, y 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద degree of polynomial. Next example, see here 5x cube plus 4x square plus x minus root 2 is a polynomial in the variable వేరియబుల్ ఇన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్లలో అన్ని ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్లో ఉన్న పాలినామియల్. కాబట్టి డిగ్రీ హౌ మచ్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దిస్ ఈజ్ ద డిగ్రీ 3, పరిమాణము 3. హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఈ టర్మ్ మనం అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పవర్ దేంట్లో ఉంది, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏది 3. కాబట్టి దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏదవుతుంది, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది మాత్రమే పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. See, some expressions are there. 4 expressions.
see some expressions today here. కొన్ని పాలినామియల్స్ అబ్జర్వ్ చేయండి. చూస్తే అవి పాలినామియల్ అవుతాయా కాదా అనేది మనం గెస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ లైక్ 1/(x-1) √2x+2 1/(x² + 2x + 3 etc. These polynomials are not these expressions are not polynomials. These expressions are polynomials because here degree is x to the power of -1, x to the power of -2, like this. That's why these expressions are not polynomials. So these expressions are not polynomials. If there is any polynomial has degree, పాలినామియల్ అయితేనే డిగ్రీ ఉంటుంది, పాలినామియల్ కాకపోతే డిగ్రీ ఉండదు. మనకు అది గుర్తుపెట్టుకోవాలి. పాలినామియల్ అనేది హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో వాటిని మనము డిగ్రీగా కన్సిడర్ చేస్తాము. చూడండి, ఎక్స్లలో ఉన్న వేరియబుల్, ఎక్స్లో ఉన్న పాలినామియల్ 4x + 2 ఇది. కాబట్టి ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 1. ఇక్కడ వైలలో ఉన్న వేరియబుల్ ఏది 2y² + 3y + 4 ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ y ఆఫ్ డిగ్రీ = t. ఇది వైలలో ఉన్న పాలినామియల్. ఇక్కడ సేమ్ ఉండాలి. హైయెస్ట్ పవర్ ఎందులో ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇది డిగ్రీ 2 అవుతుంది. అదే ఇక్కడ 2² ఉండి ఇక్కడ 3³ ఉందనుకో, హైయెస్ట్ పవర్ ఏది? 3 అని చెప్తాము. 5x³ + 4x² + x - 2√2 ఈజ్ అ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ x. ఎక్స్లో ఉన్న పాలినామియల్ ఇది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏది? డిగ్రీ 3. డిగ్రీ = 3. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటే 1/(x-1) √x+2 ఇలా ఉంటే మనకు ఎక్స్ పాలినామియల్స్ కాదు. ఇక్కడ డిగ్రీలో ఎప్పుడు కూడా మనకు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ పాజిటివ్ హోల్ నెంబర్స్లోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ డిగ్రీలో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే మనకి ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ అవుతుంది. పాలినామియల్ అవుతేనే డిగ్రీ చూపించగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.